అంటే ఉల్లా అనేది అప్పట్లో వర్డ్స్, బట్ ఈ టైంలో మీరు ఎందుకు దాన్ని స్పెసిఫిక్ గా తీయాలనుకుంటారు? అంటే చిన్నప్పటి నుంచి అంటే సిటీకి పోకుండా ఊర్లోనే ఉన్నా కదా, అట్లనే అవ్వ బాపు మాట్లాడే మాటలు గాని బయట ఊర్లో మాట్లాడే మాటలు అలవాటు అయిపోయినాయి అన్నమాట. ఎప్పుడన్నా కొన్ని నెలలు కొన్ని ఇయర్స్ మనం బయట ఉండుంటేనేమో మనకి అది కూడా వాతావరణం అనేది తాకేది, నేను అట్లా పోతుంది కదా. కానీ నేనేంటంటే చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగింది ఇక్కడనే, చదువుకున్నది ఇక్కడనే కాబట్టి మొత్తం ఇక అదే బై బర్త్. సూపర్. సో అంటే మనం చూసుకుంటే మీరు చాలా విలేజ్ లో ఉన్నారు, సో ప్యూర్ తెలంగాణ విలేజ్. నాకు ఇక్కడ రావడానికి మనకి ఎప్పుడో బయలుదేరి నీకు అయ్యింది. సో అంటే ఇంత తెలంగాణ విలేజ్ లో అంటే ప్యూర్ విలేజే. సో ఇక్కడ నుండి కూడా ఒక యూట్యూబ్ అనే స్టార్ట్ చేయొచ్చు, ఒక ఇన్స్టా అనే మనం వెళ్ళొచ్చు అని ఆ థాట్ ఎక్కడ అసలు ఎందుకు స్టార్ట్ అయింది? ఎలా, ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా? ఇన్స్పిరేషన్ అంటే లిటరలీ చెప్పాలంటే నాకు ఎవరు కూడా లేరు. అంటే నేను ఫస్ట్ కొన్ని ఛానల్స్ లో వర్క్ చేసిన ఫస్ట్ స్టార్టింగ్, కాకపోతే తర్వాత ఏంటంటే వ్లాగ్ పెట్టాలి అనే థాట్ మాత్రం ఫస్ట్ నాకే వచ్చింది. అంటే ఫస్ట్ పెట్టింది కూడా నేనే, వ్లాగ్ ఛానల్ పెట్టిన నేనే. పెట్టుకున్న తర్వాత ఇంకా చేశాను కొన్ని. వ్లాగ్ పెట్టక ముందు నేను ఫస్ట్ యూట్యూబ్ కి ఎట్లా వచ్చినానంటే బర్రెలు కాస్తుండే మేము, బాపు నేను అవ్వ మేము ముగ్గురం కలిసి బర్రెలు కాస్తుండే. 8 years కాసినాం, 8 సంవత్సరాలు బర్రెలు కాసి ఆ బర్రెలతోటి నేను అప్పుడప్పుడు పోతుండేదాన్ని. అంటే అప్పుడంటే కొన్ని సిచ్యువేషన్ లో బ్యూటీషియన్ నేర్చుకున్నా నేను ఇంటర్ తర్వాత. నేర్చుకుని 5 years చేసిన, అంటే కొన్ని రోజులు కోచింగ్ కూడా ఇచ్చిన. అది జగిత్యాల అక్కడ చేసా. అంటే ఇంటర్ తర్వాత, ఇంటర్ లో నేను చాలా బ్రిలియంట్, 5 times ఫెయిల్ అయినా సరే నాకు నమ్మకం లేదు. చాలా బ్రిలియంట్ అంటే ముందు బెంచ్ స్టూడెంట్ అనుకోను, బ్యాక్ బెంచ్ స్టూడెంట్. చాలా సింపుల్ గా చెప్తాను, చాలా బ్రిలియంట్, 5 times ఫెయిల్ అయ్యా. సక్సెస్ ని ఎవరైనా గర్వంగా చెప్పుకుంటారు, కానీ ఫెయిల్యూర్ ని గర్వంగా చెప్పుకోవడమే కదా. అందుకని చెప్పేసి ఇంకా నాకు నమ్మకం లేదు చదువు మీద, కానీ మా బాపుకు ఉండుండే. ఇక తను ఎన్నిసార్లు ఫెయిల్ అయినా సరే నువ్వు పాస్ అవుతావు అని నాకు చాలా సపోర్ట్ చేసి ఉండే. అప్పుడు ఎట్లనంటే మనకి అసలు తిందామంటే కూడా తినడానికి కూడా లేకపోతుండే మా ఇంట్లో సిచ్యువేషన్. ఆ టైంలో కూడా తను మూటలు మోసి పనికి వెళ్ళి అక్కడిక్కడ చేసి నాకు వ్యాన్ ఫీజు కట్టి ఎగ్జామ్ ఫీజు కట్టి మరీ రాపిచ్చిండు. ఫైనల్ గానైతే పాస్ అయినా. మళ్ళీ నాకు చిన్నప్పటి నుంచి ఒక మొండి పట్టు ఉంటది, నా సొంతంగానే నేను ఏదైనా సాధించాలి. ఇప్పుడు మనం కాపీ కొట్టైనా పాస్ అవ్వచ్చు, కానీ కొట్టకుండా నేను ఎన్నిసార్లు ఇంకా 10 సార్లు రాయడానికి ప్రాబ్లం ఏం లేదు, కానీ సొంతంగా పాస్ కావాలి అని చెప్పేసి ఫైనల్ గా పాస్ అయినా. పాస్ అయిన తర్వాత ఇంట్లో చాలా క్రిటికల్ సిచ్యువేషన్ వచ్చింది. తర్వాత పార్లర్ నేర్చుకోవడానికి అట్లా వెళ్ళిన. అక్కడ 4-5 months లో కోచింగ్ ఉంటే నేను 1 month లో నేర్చేసుకున్నా. వెరీ గుడ్ లెర్నర్. అంతేనా? ఇంకా నేర్చేసుకొని అప్పుడు బాపుకి కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల అప్పటికి మా బాపు బర్రెలు కాస్తుండే. కాస్తే అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసి బర్రెల పని చేసుకుంటున్నా. ఆ ప్రొఫెషన్ వదిలేసుకొని ఇక్కడికి. సో అప్పుడు వెళ్ళావంటే అంటే బ్యూటీ పార్లర్ నేర్చుకోవడానికే ఫస్ట్ ఊరు దాటి వెళ్ళావు అంతేనా? సో అందరూ ఇక్కడ నుండి చూసుకుంటే ఎక్కువగా హైదరాబాద్ లో ఉంటారు, జాబ్ అవ్వచ్చు ఏదైనా ఎలాంటి పని చేసుకుని హైదరాబాద్. నువ్వు ఎందుకు మరి అక్కడ వరకు వెళ్ళకుండా ఈ దగ్గరలోనే? అంటే పరిస్థితులను బట్టి, నా స్వార్థం కోసం నేను వెళ్ళిపోతా, కానీ ఇంట్లో ఎవరు లేరు కదా, నేనున్న అక్కనే ఉంటాం. అక్క మ్యారీడ్, ఇంకా నేనే ఉన్నా, ఆ అబ్బాయి అయినా అమ్మాయి అయినా నేనే కాబట్టి బాపు నువ్వు అవ్వని చూసుకోవాలి కదా అని చెప్పేసి చిన్నప్పటి నుంచి వాళ్ళతోనే ఉన్నా. అండ్ ఓకే, అక్కడ వరకు బాగానే ఉంది. సో బ్యూటీషియన్ అయిపోయి మళ్ళీ ఇక్కడికి వచ్చారు. సో ఇన్స్టా ఎందుకు స్టార్ట్ చేశారు ఏంటి అసలు? అంటే ఎవరైనా చెప్పారా ఇలా స్టార్ట్ చేయాలి? లేదు, ఎవ్వరు అసలు నాకు అసలు ఇది నువ్వు చెయ్యి అని నాకు ఎవ్వరు కూడా నన్ను వెనక నుంచి బ్యాక్ బోన్ గా తోసిన వాళ్ళైతే ఎవ్వరు లేరు. ఎందుకంటే ప్రతి ఒక్కరు సక్సెస్ వెనుక ఎవరో ఒకరు ఉంటారు, కానీ నా సక్సెస్ వెనుక బాపు నవ్వ అక్క. అది కూడా ఒక ఆడపిల్లకి, ఊర్లో ఉండే ఆడపిల్లకి మెయిన్ గా కావాల్సింది ఏంటిది అని అంటే ఆ తల్లిదండ్రుల సపోర్ట్. ఇయ్యాల రేపు లగ్గం చేసి అత్తగారింటికి పంపిస్తారు. ఓకే 18 years 17 years వచ్చిందంటే నీకు పెళ్లి చేసేయాలి, భారం దించుకోవాలని. కానీ మా బాపు నవ్వ మాత్రం లేదు, నువ్వేదో ఒకటి సాధించాలి అని చెప్పేసి అప్పటి నుంచే నాకు చాలా సపోర్ట్. మళ్ళీ ఏంటంటే ఇన్స్టా కూడా నాకు చేయాలని థాట్ ఎట్లా వచ్చింది అని అంటే, నార్మల్ గా పోస్టులు చేసేదాన్ని, కాకపోతే బర్రెలు కాసేదాన్ని కదా. కాసేటప్పుడు నేను ఏం చేసిన, ఒక రీల్ పెట్టిన. ఇప్పుడు కొంతమంది అమ్మాయిలు అంటే తప్పుగా అనుకోవద్దు ఎవరు, కొంతమంది అమ్మాయిలు ఎక్స్పోజ్ చేస్తారు, మంచిగా మేకప్ చేసుకొని మంచిగా రెడీ అయ్యి మంచిగా పోస్ట్ చేసుకుంటారు. వాళ్ళలాగా నేనెందుకు ఉండాలి,
నేను ఊర్లో ఉంటున్నా, నేను న్యాచురల్ గానే పెట్టేస్తా అని చెప్పేసి నేను బర్లతోటి వీడియోలు చేసుకుంటా పెట్టేసిన న్యాచురల్ గా. ఫిల్టర్ మేకప్ అవేం కూడా యూజ్ చేయకపోయేదాన్ని. అప్పుడు బర్రె పిల్ల అనే అప్పుడే పెట్టుకున్నారా? అప్పటి నుంచే బర్రె పిల్ల అని. అంటే నేను మెయిన్ గా చేసిన మిస్టేక్ ఏంటంటే బర్రె పిల్ల అని నా ఐడిలో మెన్షన్ చేసుకోకపోవడం ఒక మైనస్ అయిపోయింది. ఎందుకని అంటే అప్పుడు తెలియదు కదా, అప్పుడు అంత అప్డేట్ ఎక్కడ ఉంది, లేదు కదా. ఇప్పుడు ఇన్స్టా ఇప్పుడు కొంచెం అప్డేట్ లోకి వచ్చింది, అప్పుడు అంత లేదు నేను చేసినప్పుడు. కానీ వీడియోలు ట్రెండ్ అవుతున్నాయి, మిలియన్స్ కొద్ది వెళ్ళిపోతున్నాయి, 1 crore డాష్ బోర్డ్ అంత ఉంటుండే. సో అదే పేరుతో ఒక అమ్మాయి బాగా ఫేమస్ అయింది. అవును, అదే నాకు మైనస్. సో బరిలక్కని అంటే ఆవిడ రీసెంట్ గా అంటే ఒక 2 years నుండి ఏమో. అంటే మీరు నా పేజ్ చూసుకున్నట్టయితే నా బ్యాక్ వీడియోస్ చూడండి, మొత్తం బర్ల వీడియోలు అంటే కాసినాయి, పోయినాయి, మేము అక్కడ స్పెండ్ చేసిన అన్ని మీకు మీరు ఊర్లో తెలుసుకున్నా కూడా చెప్తారు. ఎందుకంటే నార్మల్ గా రీల్ పెట్టుకోవడం వేరు, అది పని చేసి పెట్టుకోవడం వేరు కదా. సో ఇంకోటి ఏంటంటే జనరల్ గా మీరు ఇప్పుడు అన్నట్టు నార్మల్ గా వీడియో పెట్టడం వేరు, పని చేసి పెట్టడం వేరు. సో ఇన్స్టా చేయడం వేరు, దాంట్లో రీచ్ రావడం వేరు. సో ఎందుకంటే జనాలకి కనెక్ట్ అయితే తప్ప రీచ్ రాదు. సో మీ వీడియో ఎప్పుడు జనాల్లో కనెక్ట్ అయింది? ఏ వీడియో ఫస్ట్ వీడియో? బర్ల వీడియోని. నేను ఒక వీడియో పెట్టినా, ఏంటంటే అన్ని వీడియోలు పెట్టినా అంటే వైరల్ అవ్వాలని నేను ఎప్పుడు అనుకోలే, నేను ఫేమ్ కావాలని నేను ఎప్పుడు కూడా అట్లాంటి థాట్ ఉన్న అమ్మాయిని కూడా కాదు. నేను చేసేది నేను చూపిస్తా, అట్లా న్యాచురల్ గా చూపించాలి, అంతేగాని ఏదో లేనిది పట్టుకొని చెయ్యాలి, లేనిది చూపించాలని ఉన్నది ఉన్నట్లే చూపిస్తా. నేను ఒకటి ఏదో పెట్టినా మన పని మనం చేసుకున్నట్లా సిగ్గుపడడం ఎందుకు, మొహమాట పడడం ఎందుకు, ఎవరో ఏదో అనుకుంటారని మన పని మనం చేసుకుంటూ మానేస్తామా అని చెప్పేసి ఒక వీడియో పెట్టిన బర్లను పెట్టుకొని, అది చాలా వైరల్ అయింది. అక్కడి నుంచి నీ వీడియోలు కూడా స్టార్టింగ్ లో కొన్ని వీడియోలు చూసుకుంటే ఓన్ గా డైలాగ్ చెప్తున్నా. ఆ డైలాగ్ ఎలా ఉంటాయంటే ఏదో ఆర్టిఫిషియల్ గా చెప్పినట్టు కాకుండా మీకు అప్పుడు అనిపించింది మన చుట్టుపక్కల జరుగుతున్నది ఒక మెసేజ్ ని వాళ్ళకి చెప్పాలి అనేటట్లు ఉండదు. ఏంటి అవి? అంటే నువ్వు ఓన్ గా ప్రిపేర్ అయినావా లేకపోతే ఏంటి? నేను ప్రిపేర్ అవ్వను. ఇప్పుడు మీరు ఉన్నారు, ఇట్లా రీల్ చేయాలంటే ఆటోమేటిక్ గా నాకు మైండ్ లోకి వచ్చేస్తుంది, ఇంకా చేసేస్తా. అది ఎట్లా వస్తుందో నాకు కూడా తెలియదు, అది గాడ్ గిఫ్ట్ అనుకోవచ్చు. ఓకే. సో అలా చెప్పిన వీడియోలు చాలా వైరల్ అయ్యాయి కదా, మీకు ఏమైనా బెస్ట్ వీడియోలు ఉంటే ఒకటి రెండు చెప్దామా? బెస్ట్ వీడియో అంటే ఇప్పుడు ఫస్ట్ చెప్పాను కదా, అది తర్వాత బాబుతో చెప్పాను కదా, అలాంటి బాబు గారిది ఇంకా స్పెషల్. అంటే ఎక్కువ అంటే అంతకుముందు ఓన్ గా చేసుకునేదాన్ని, ఎప్పుడు నేనే చేసుకోవడం ఎందుకు, ఎందుకంటే మనిషిని కూడా ముందుకు తోలుకొస్తే ఇంకా జనరేషన్ అనేది ఇంకా అప్డేట్ అయిపోతుంది కదా. ఇప్పుడు మీ ఫాదర్ ఉన్నారు, మీరు చేయడం వేరు, మీ ఫాదర్ ని చూపించగా ఇంకొక ఫాదర్ కూడా అప్డేట్ అవుతారు కదా అన్న థాట్ నాది. సూపర్ సూపర్. అంటే